హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్ బ్యూటీ హబ్. ఇంతకుముందు వీడియోలో మనం రోజ్ టోనర్ని తయారు చేసుకుందాం కదా, అది 10 డేస్ మాత్రమే నిలవ ఉంటుంది. ఈ వీడియోలో మనం రోజ్ వాటర్ని తయారు చేసుకుందాం. ఇది 1 మంత్ వరకు యూస్ చేయొచ్చు. 1 మంత్ వరకు పాడవకుండా ఉండే రోజ్ వాటర్ని మనం ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుందాం. మీకు తెలిసే ఉంటుంది రోజ్ వాటర్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుందని. రోజెస్ని బ్యూటీ ప్రోడక్ట్స్లో ఇంకా రకరకాల ఫేస్ క్రీమ్స్ తయారు చేయడానికి యూస్ చేస్తారు. రోజ్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి స్కిన్కి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్న రోజ్ వాటర్ని మనం ఇంట్లోనే తయారు చేసి వాడినట్లయితే ఎలాంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ దీనిలో ఉండవు. సో దట్ ఇట్స్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. మీది ఏ స్కిన్ టైప్ అయినా దీన్ని డైరెక్ట్గా స్కిన్పై అప్లై చేయొచ్చు. స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా చేసి ఇరిటేషన్, రెడ్నెస్, యాక్నే ఇంకా దురదలు రాకుండా చేస్తాయి. ఈ రోజ్ వాటర్ టోనర్గా యూజ్ అవుతుంది, ఫేస్ ప్యాక్లో మిక్స్ చేయొచ్చు అండ్ పర్ఫ్యూమ్ మిస్ట్గా యూజ్ చేయొచ్చు. ఈ రోజ్ వాటర్ని తయారు చేయడానికి లోకల్గా దొరికే దేశీ రోజెస్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్ మొత్తం నాకు 10 రూపీస్కి వచ్చింది. ఈ కవర్లో నాకు ఒక 50 ఫ్లవర్స్ వరకు ఉన్నాయి. ముందుగా మనం రోజ్ ఫ్లవర్స్కి ఉన్న తొడిమల్ని తీసి ఆ పెటల్స్ని ఒక బాస్కెట్లో వేసుకోవాలి. తర్వాత మనం ఈ పెటల్స్ని వాటర్తో వాష్ చేయవలసి ఉంటుంది. దీనిలో ఏమైనా డస్ట్ ఉంటే ఈ వాటర్ వాష్ వల్ల అది మొత్తం పోతుంది. తర్వాత ఇలాంటి పెద్ద బౌల్ ఒకటి తీసుకొని స్టవ్ మీద పెట్టండి. మన దగ్గర వాష్ చేసిన పెటల్స్లో కొంచెం తడి ఆరిన తర్వాత ఆ పెటల్స్ని మొత్తం ఈ బౌల్లో నింపాలి. మీ దగ్గర ఉన్న రోజ్ పెటల్స్ని బట్టి బౌల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నా దగ్గర ఉన్న రోజ్ పెటల్స్ని మొత్తం ఈ బౌల్లో నింపాను. ఇప్పుడు మనం ఇంకొక బౌల్ని దీని లోపల పెట్టాల్సి ఉంటుంది. దానికోసం ఆ బౌల్ పెట్టడానికి వీలుగా నేను ఒక హోల్ని చేస్తున్నాను ఈ బౌల్ మధ్యలో. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అలా. ఇప్పుడు మనం దీనిలో ఇంకొక బౌల్ని ప్లేస్ చేయాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఈ బౌల్ని అటు ఇటు కదలకుండా కరెక్ట్గా మనం సెట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఒక చిన్న గ్లాస్ డిస్టిల్ వాటర్ తీసుకొని ఈ పెటల్స్లో వేయాల్సి ఉంటుంది. ఫిల్టర్ చేసిన వాటర్ని మాత్రమే మనం వేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ వాటర్ని కూడా మన దగ్గర ఉన్న పెటల్స్ని బట్టి వేయాల్సి ఉంటుంది. ఎక్కువ వాటర్ అస్సలు పోయొద్దు. ఎక్కువ వాటర్ పోయడం వల్ల రోజ్ వాటర్ క్వాలిటీ తగ్గిపోతుంది అండ్ తక్కువ వాటర్ వేస్తే రోజ్ పెటల్స్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇలాంటి ఒక లిడ్ తీసుకొని ఈ బౌల్ని కవర్ చేయండి. ఈ లిడ్కి హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి స్టీమ్ అనేది బయటికి పోకుండా మనం దీన్ని కవర్ చేయాల్సి ఉంటుంది. వీట్ ఫ్లోర్ని వాటర్లో కొంచెం తడిపి రౌండ్ బాల్లా చేసి ఆ బాల్తో దీన్ని కవర్ చేయాలి. ఇప్పుడు మనం పొయ్యిని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి 40 to 45 మినిట్స్ మరగనిస్తే రోజ్ వాటర్ రెడీ అవుతుంది. ఎప్పుడు మనం రోజ్ వాటర్ని తయారు చేసిన ఫ్లేమ్ని సిమ్లో అడ్జస్ట్ చేసి మాత్రమే చేయవలసి ఉంటుంది. లిడ్ వెనకాల మనకి వాటర్ డ్రాప్లెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ డ్రాప్స్ అన్నీ ఆ బౌల్లో కలెక్ట్ అవుతాయి. అదే రోజ్ వాటర్.
మరి రోజ్ వాటర్ రెడీ అయిందని మనకెలా తెలుస్తుంది అంటే ఈ పెటల్స్లో ఉన్న కలర్ మొత్తం ఫేడ్ అయి బ్రౌన్ కలర్లో వస్తుంది. బ్రౌన్ కలర్లోకి మారుతుంది. అప్పుడు మనకి రోజ్ వాటర్ రెడీ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పెటల్స్లో ఉన్న కలర్ మొత్తం ఫేడ్ అయింది. ఇప్పుడు మనకి మంచిగా రోజ్ వాటర్ రెడీ అయింది. 20 or 30 minutes మనం అలా వదిలేస్తే ఈ రోజ్ వాటర్ కూల్ అవుతుంది. దీన్ని మనం ఒక స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రోజ్ వాటర్ని ఫ్రిడ్జ్లో ఉంచి మనం 1 month వరకు యూజ్ చేయొచ్చు. ఈ రోజ్ వాటర్ని మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసినట్లయితే అది 6 months వరకు నిల్వ ఉంటుంది. ఈ రోజ్ వాటర్ని ఫ్రిడ్జ్లో ఉంచి మాత్రమే యూజ్ చేయాలి. చూసారు కదా, ఎలాంటి కెమికల్స్ లేని ప్యూర్ రోజ్ వాటర్ని ఇంట్లో ఎంత ఈజీగా రెడీ చేయొచ్చో. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.